హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 4th March 2022 కరెంట్ అఫైర్స్. ఒక చిన్న విషయం, చిన్న కరెక్షన్. ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది మనకి 10 అని చెప్పిన బెటాలియన్స్ ఈ ఉక్రెయిన్కి ఈ దుస్తులు సరఫరా చేస్తున్నారు, దుప్పట్లు. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి 10 కాదు, ఇన్ఫ్యాక్ట్ 16. సో 16 బెటాలియన్స్ ఉన్నాయి, 12 వర్కింగ్లో ఉన్నాయి, 4 ట్రైనింగ్లో ఉన్నాయి. మొత్తం 16 బెటాలియన్స్ మనకి పనిచేస్తున్నాయి. ఈ అప్డేట్ న్యూస్ అండి. 16, 10 కాదు 16. సో 12 కూడా కాదు, మళ్ళీ 4 అనేది ట్రైనింగ్లో ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, మొత్తం 16 ఉన్నాయి ప్రజెంట్ బెటాలియన్స్ అనేది. రైట్, మనకి ఇవి చూస్తే సమ్మిట్స్. సో ఫస్ట్ క్వాడ్ సదస్సు అనేది అమెరికా కండక్ట్ చేసింది, ఈ వర్చువల్ మోడ్లో జరిగింది. క్వాడ్ సదస్సు వెరీ ఇంపార్టెంట్ సదస్సు ఇది. సెకండ్, ఇది యుఎన్ఓ యొక్క ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది నైరోబీలో జరిగింది. ఈ ప్లాస్టిక్ మీద ఒక అగ్రిమెంట్ తీసుకున్నది ఎన్ని దేశాలు ఓటింగ్ అని చెప్పేసి. మూడవది, పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది సింధు జలాల మీద ఇంతకుముందు 1960లో పర్మనెంట్ ఒప్పందం జరిగింది. దాని మీద ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు పాకిస్తాన్ అండ్ ఇండియా యొక్క డెలిగేట్స్, అంటే ప్రతినిధులు. నేషనల్ ఇష్యూ వస్తే మనకి హోలంగి అనే ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఈ 2022 ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ఆల్ ఇండియా రేడియోలో అప్డేట్ అయింది. సాగర్ పరిక్రమ అంటే ఈ ఫిషరీస్ యొక్క ప్రాబ్లమ్స్ కనుక్కోవడము. ఈ కోస్టల్ లైన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 9 స్టేట్స్ అండ్ 4 యూటీస్ ఉన్నాయి ఇండియాలో. సో వాటిల ప్రాబ్లమ్స్ కనుక్కోవడము ఈ యాత్ర యొక్క మెయిన్ లక్ష్యము. విడిసి అంటే విలేజ్ డిఫెన్స్ విలేజ్ డిఫెన్స్ కమిటీ అని చెప్పేసి జమ్మూలో ఈ మళ్ళా లాంచ్ చేసిండ్రు. ఇంతకుముందు ఉండే రద్దయింది, మళ్ళీ ఒకసారి లాంచ్ చేస్తున్నారు హోమ్ మినిస్ట్రీ అనేది. సో ఇది కొంచెం కాంట్రవర్సీ ఇష్యూ. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మనకి ఈ మొల్లు పిరవిర్ అని చెప్పేసి ఇది ఒక టాబ్లెట్ అండి. సో ఓరల్ టాబ్లెట్, ఓరల్ డ్రగ్ కరోనాకి. సో ఇది WHO అనేది ఈ COVID-19 ప్రోటోకాల్లో చేర్చింది వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చూస్తే ఖేర్సన్ అనే పట్టణము రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినాక 24th February తర్వాత సో ఉక్రెయిన్లో ఫస్ట్ సిటీ అనేది రష్యా ఆక్యుపై చేసుకుంది. స్విట్జర్లాండ్ అనేది తన స్టాండ్ మార్చుకుంది, మనలాగానే ఇన్ని రోజులు న్యూట్రల్గా ఉన్నది. బట్ రీసెంట్లీ రష్యా మీద సాంక్షన్స్ విధించింది. 207 years తర్వాత ఈ స్విట్జర్లాండ్ తన పాలసీని, న్యూట్రల్ పాలసీని మార్చుకొని రష్యాకి వ్యతిరేకంగా సాంక్షన్స్ విధించింది. ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ ఏంటి అంటే సమ్మిట్ అండి. సో ఫస్ట్ క్వాడ్ సదస్సు జరిగింది నిన్న. సో ఇది జరిగింది వర్చువల్ మోడ్లో, సో దృశ్య మాధ్యమంలో జరిగింది ఈ క్వాడ్ సదస్సు. క్వాడ్ అంటే చతుర్భుజ కూటమి, క్వాడ్ లాటరల్ అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళని. సో ఇది గ్లోబ్ మీద, ఇది ఇండియా అనుకుంటే, సో ఇండియా, ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ జపాన్, ఇక్కడ USA అమెరికా ఉంటుంది. 4 దేశాల కూటమే క్వాడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, USA అని చెప్పేసి పిలుస్తాం. సో నిన్న జరిగింది క్వాడ్ వర్చువల్ సమ్మిట్ జరిగింది. అంటే కంపల్సరీ వెన్యూ అండ్ థీమ్ కంపల్సరీ అండి. సో వెన్యూ ఎక్కడ అంటే వర్చువల్ మోడ్లో. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇచ్చింది హోస్ట్ బై USA. సో USA ఆతిథ్యం కాబట్టి జరిగింది USAగా మనం భావించాలి. సో థీమ్ ఏంటి అంటే ఉక్రెయిన్ క్రిసిస్. సో ఉక్రెయిన్ క్రిసిస్ అని చెప్పేసి ఆ ఉక్రెయిన్ సంక్షోభం మీద డిస్కషన్స్ జరిగినాయి. సో ఇది అమెరికా అధ్యక్షుని చొరవతోని ఈ మీటింగ్. ఇది నాట్ రెగ్యులర్ మీటింగ్ అండి, ఇది రెగ్యులర్ మీటింగ్ కాదు. ఇది కేవలం ఇండియా యొక్క స్టాండ్ని మార్చుదామని చెప్పేసి ఈ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్ని కండక్ట్ చేస్తాడు. సో సంక్షోభం మీద జపాన్ తన వ్యూ చెప్తుంది, అంటే సపోర్ట్ టు ఉక్రెయిన్. USA అమెరికా సపోర్ట్ టు ఉక్రెయిన్, ఆస్ట్రేలియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇండియా పరిస్థితి వచ్చినప్పుడు సో ఇండియాని 3 దేశాలు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. నువ్వు కూడా రష్యాకి అపోజిషన్లో ఉండు అని చెప్తే, సో నో, నేను న్యూట్రల్గా ఉంటా అని చెప్పేసి సో న్యూట్రల్ ఇది ఫాలో అవుతుందండి. సో మనకి మోడీ స్టాండ్ మార్చుకోలేదు, న్యూట్రల్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి ఈ క్వాడ్ సదస్సు చెప్తుంది మళ్ళొకసారి.
యుఎన్ఓలో జరిగిన 3 ఓటింగ్లో కూడా సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ కోసం పెట్టిన తీర్మానంలో న్యూట్రల్గా ఉన్నారు, అబ్స్టెయిన్డ్గా ఉన్నారు. సో క్వాడ్లో కూడా అబ్స్టెయిన్గా ఉన్నారు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు స్టాండ్ కంటిన్యూ చేస్తారని చెప్పేసి అమెరికా అంటుంది. సో మనకి దీనికంటే ఈ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో జరిగింది, 11th ఈ 12thలో జరిగింది. మనం కరెంట్ అఫైర్స్ ఈ 9 నుంచి 23 మధ్యన చేయలేదు మనం. సో అందులో ఏంటి అంటే ఈ క్వాడ్ మినిస్టరల్ లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ ఫారెన్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ మెల్బోర్న్లో మీటింగ్ అయ్యారు. సో మెల్బోర్న్లో ఇది నాట్ వర్చువల్ మోడు. సో మెల్బోర్న్లో అంటే ఇక్కడ ఇది ఆస్ట్రేలియాలో జరిగింది మీటింగ్, ఇక్కడ జరిగింది ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి క్వాడ్ దేశాలది. ఈ మీటింగ్ ఎందుకు ముఖ్యమైనది అంటే, సో ఈ మీటింగ్లో తొలిసారి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కూడా పాకిస్తాన్ని తీవ్రంగా ఎండగట్టినాయి. ఈ ముంబై దాడులు నవంబర్ 26 తెలుసు మనకి, అండ్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ అని చెప్పేసి. సో పఠాన్కోట్లో ఉన్న ఎయిర్ బేస్ మీద పాకిస్తాన్ అటాక్ ఇస్తుంది. సో రెండింటిని తీవ్రంగా ఖండించింది, జస్టిస్ కోరింది ఈ క్వాడ్ కూటమి. వెరీ ఫస్ట్ టైం పాకిస్తాన్ దుశ్చర్యని ఒక అమెరికా ఖండించింది ఈ మెల్బోర్న్లో జరిగిన క్వాడ్ సదస్సులో. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్వాడ్ కాన్సెప్ట్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ మనకి 2007లో జపాన్ ప్రధాని అప్పటి షింజో అబే. సో షింజో అబేకి ఫస్ట్ టైం వచ్చింది ఒక కూటమిగా మనం ఏర్పడాలని చెప్పేసి వచ్చింది, బట్ అది ఇంప్లిమెంట్ కాలేదు. 2017లో ఈ మనీలా, ఇది ఫిలిప్పైన్స్ రాజధాని. సో ఆసియన్ సదస్సు అండి ఇది. ఈ ఆసియన్ సదస్సులో మనీలాలో జరిగిన ఆసియన్ సమ్మిట్లో 2017లో ఈ కూటమి అనేది ఏర్పడింది, క్వాడ్ కూటమి అని చెప్పేసి. సో చతుర్భుజ కూటమి అని చెప్పేసి పిలుస్తాము. లక్ష్యం ఏంటి అంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఈ చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. జనరల్గా ఒక కూటమి ఉన్నదంటే సచివాలయం కంపల్సరీ ఉంటుంది, హెడ్ క్వార్టర్ కంపల్సరీ ఉంటుంది. క్వాడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళ మధ్యన ఎక్కువ బాండింగ్ లేదని చెప్పేసి ఒక పెద్ద విమర్శ అండి. అది కేవలం చైనా భయంతో మాత్రమే వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు తప్పించి ఒక లక్ష్యంతో లేదని చెప్పేసి అది కాంట్రవర్సీ ఉన్నది. సో క్వాడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా లేదు. మీటింగ్ జరిగింది ఉక్రెయిన్ సంక్షోభం మీద. థీమ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా స్టాండ్ న్యూట్రల్గా ఉంది. సో సెకండ్ది యుఎన్ఈఏ. యుఎన్ వచ్చిందంటే అర్థము ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అని చెప్పేసి అర్థం. సో ఈఏ అంటే ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. అసెంబ్లీ అంటేనే సముదాయం, మీటింగ్ కాబట్టి. సో జరిగింది ఈ ప్లాస్టిక్ మీద జరిగింది. సో ప్లాస్టిక్ పైన మీటింగ్ ఎవరు పెట్టిందంటే యుఎన్ఈపి కండక్ట్ చేసింది. యుఎన్ఈపి ఎవరంటే యుఎన్ఓ యొక్క పర్యావరణ సంస్థ, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది ప్రోగ్రామ్, దీని యొక్క గవర్నింగ్ బాడీ యుఎన్ఈఏ అసెంబ్లీ, ఇది గవర్నింగ్ బాడీ. సో ఇది మీటింగ్ పెట్టి తీర్మానాలు చేస్తుంది, అదొక సంస్థ అన్నట్టుగా అట్లా. ఇది కండక్ట్ చేసింది, రైట్. ఇక థీమ్ ఏంటి అంటే స్ట్రెంగ్తెన్ యాక్షన్. సో స్ట్రెంగ్తెన్ యాక్షన్, యాక్షన్స్ స్ట్రెంగ్త్ చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి. దేనికోసము? ఫర్ నేచర్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్. ప్రకృతి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు తెలుసు 17 ఉంటాయి. మన ఇండియా ర్యాంక్ 120, అంతకుముందు 170 నుండి ఇప్పుడు 120కి పడిపోయింది, రైట్. అయితే ఈ సస్టైనబుల్ గోల్స్ సాధించడంలో మన యాక్షన్స్ స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్పేసి ఒక థీమ్ ఉంది. స్ట్రెంగ్తెన్ యాక్షన్ ఫర్ నేచర్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం 17 ఉంటాయి. సో ఇది థీమ్ అండి. ఇంకొకటి ఇక్కడ సెకండ్ ఏంటంటే 50 years సెలబ్రేషన్ ఆఫ్ యుఎన్ఈపి. 1972లో ఏర్పడింది. సో ఇది మనకి 50 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నది. సో జరిగింది ఎక్కడ అంటే మనకి యుఎన్ఈపి ఉన్నది నైరోబీ. సో నైరోబీ కాబట్టి జరిగింది. కెన్యా రాజధాని
నైరోబిలో జరిగింది. సో ఇది UNEA అండి. సో ఇండియా నుంచి హాజరైంది ఎవరంటే మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ భూపిందర్ యాదవ్ అని చెప్పేసి ఇండియా నుంచి హాజరయ్యాడు. రైట్, జరిగింది వర్చువల్ మోడే, బట్ ఆ వీడియో కాన్ఫరెన్స్ నుంచి మాట్లాడిండు. ఇందులో 175 దేశాలు ఓటింగ్ చేసినాయి, 193 దేశాలకు గాను. UN సభ్యత్వం ఉందంటే UNEP కూడా సభ్యత్వం ఉన్నట్టే. సో 193 కాబట్టి 175 అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఒప్పుకున్నాయి ఈ ప్లాస్టిక్ని 2024 కల్లా నిషేధించాలి. సో 2024 కల్లా ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి సో గ్లోబల్ ప్లాస్టిక్ పాలసీ అంటాం దాన్ని. సో గ్లోబల్ ప్లాస్టిక్ పాలసీ అని చెప్పేసి దీన్ని ఆమోదించినవి 175 కంట్రీస్. UNO ఈ ఉక్రెయిన్ సంక్షోభంలో వస్తే 141 కంట్రీస్. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని చెప్పేసి ఈ సింధు జలాల ఒప్పందం మీద ఎవ్రీ ఇయర్ ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్చి 31 ఎకనామిక్ ఇయర్లో కనీసం ఒకసారి హాజరు కావాలి కాబట్టి సో మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ అంటే ఇస్లామాబాద్లో. థీమ్ ఏంటి అంటే సింధు జలాల యొక్క డాటాను పరస్పరం మార్చుకుంటారు, చెప్పుకుంటారు. సో ఫ్లడ్డింగ్ ఎంత వాటర్ ఉన్నది, వరదలు ఏమైనా వచ్చినాయా, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా కడుతున్నామా అని చెప్పేసి షేర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇండస్. సో ఇందులో మనకి పాకిస్తాన్ వైపు వెస్ట్ వైపు 3 ఉంటాయి, ఈస్ట్ వైపు ఇండియా వైపు 3 ఉంటాయి. ఇండస్, చీనాబ్, జీలం ఇవేమో పాకిస్తాన్లో ప్రవేశిస్తాయి. మిగతా ఏంటిది రావి, బియాస్, సట్లేజ్ ఈ 3 ఏమో ఇండియా వైపు ఉంటాయి. సో ఇండియానేమో ఈ రావి, బియాస్, సట్లేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇస్తుంది. ఈ ఇండస్, చీనాబ్, జీలం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ పాకిస్తాన్ అనేది ఇండియాకి ఇస్తుంది. సో ఇండియా తరపున ఈ ఇండస్ యొక్క కమిషనర్ ఉంటారు, సక్సేనా అని చెప్పేసి. సక్సేనా పాల్గొన్నాడు. ఈ పేరు అంతా అవసరం లేదు, బట్ గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. జరిగింది ఎక్కడ అంటే ఇస్లామాబాద్. పాకిస్తాన్ పెయిండు, నాట్ వర్చువల్ మోడ్ ఇది. సో పత్రాలు మార్చుకోవాలి కాబట్టి కంపల్సరీ వెళ్ళిండు, హాజరైండు, తిరిగి వచ్చిండు క్షేమంగా. నెక్స్ట్ నేషనల్ ఇష్యూ ఇస్తే హోలంగి. సో హోల్లంగి లేదా హోలంగి అని చెప్పేసి స్పెల్లింగ్ అయితే ఇది. సో హోల్లంగి అని చెప్పేసి ఇది ఈ ఇటానగర్కి దగ్గరలో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు రైట్ నిర్మిస్తున్నది, ఇండియా నిర్మిస్తున్నది. 2022 ఆగస్టు 15 కల్లా పూర్తి కావాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. 2019లో ఈ మోడీ శంకుస్థాపన చేస్తాడు ఈ హోల్లంగి ఎయిర్పోర్ట్కి. సో ఫస్ట్ మనకి బేసిక్ గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటిదంటే, సో మనం చెప్పినాం ఇంతకుముందు ఆల్రెడీ గ్రీన్ ఉన్నదంటే క్లీన్ అని చెప్పేసి అర్థం. క్లీన్ అక్కడ ఏమీ లేదు అంటే స్వచ్ఛత ఎక్కువ ఉన్నది. సో ఏమీ లేని ఫీల్డ్ మీద కట్టేదాన్ని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాము. అంటే అక్కడ ఆ ల్యాండ్ మీద డెవలప్మెంట్ ఏమీ జరగలేదు, ఎయిర్పోర్ట్ దగ్గర ఏది లేదు కాబట్టి ఏమీ లేని భూమి మీద కడితే అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవుతుంది. సో శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు. ముంబై అనుకోండి, బెంగళూరులో అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి డెవలప్డ్ ఏరియా కాబట్టి అక్కడ కడితే గిట్ట అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాదు. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఎటువంటి అభివృద్ధి లేని భూమి మీద ఏరోప్లేన్ స్టేషన్ లేని రాష్ట్రంలో కడితే అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అవుతుంది. రైట్, పచ్చదనం ఉంటే అట్లేం కాదండి. సో ఎటువంటి డెవలప్మెంట్ లేని ల్యాండ్ కాడ డెవలప్ చేయడమే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నట్టు. నెక్స్ట్ సాగర్ పరిక్రమ. సరే, ఒక యాత్ర ఇది. ఏమి అంటే ఇది స్టార్ట్ అయ్యేది గుజరాత్లోని మండి. సో మండీవా అంటాం. సో మండీవా దగ్గర ఒక పోర్ట్ ఇది. మండీవాలోని శ్యామ్జీ కృష్ణవర్మ. సో శ్యామ్జీ కృష్ణవర్మ మనకి హిస్టరీలో ఈయన ఫేమస్ అండి. సో శ్యామ్జీ కృష్ణవర్మ మెమోరియల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు మళ్ళీ పోర్బందర్ వరకు ఒక పడవ పోతుంది.
రైట్. వీళ్ళు ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఫిషరీస్ మినిస్ట్రీ అని ఎవరు, రూపాల పురుషోత్తమ కాదు, పరిషోత్తమ రూపాల ఈ ఫిషరీస్ మినిస్ట్రీ అని చెప్పేసి అతను కండక్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు. ఈ March 5 అంటే రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఈ మండీవా పోర్బందర్ మధ్య పడవ ప్రయాణిస్తుంది. ఎందుకు అంటే ఈ ఫిషరీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, మత్స్యకారుల వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడము. మిగతా రాష్ట్రాల్లో కూడా తర్వాత కండక్ట్ చేస్తారు. మనకి ఈ 9 స్టేట్స్ 4 యూటీస్ మధ్య మనకి ఈ కోస్టల్ లైన్ అనేది ఉన్నది. 8118 కిలోమీటర్స్ పొడవు మనకు మొత్తం మీద అని చెప్పేసి PIB వెబ్సైట్లో ఉన్నది. రైట్. ఈ ఫిషరీస్, ఈ శ్యామ్జీ కృష్ణవర్మ మనకి మనకి టాపిక్ కాలేదు. ఈ విప్లవ ఉద్యమాలు అని చెప్పేసి మనకు 7వ అడుగు ఉన్నది. సో అందులో లండన్లో విదేశాల్లో విప్లవ ఉద్యమాలు అని చెప్పేసి పాఠం ఉంటుంది. విదేశాల విప్లవాన్ని సృష్టించింది ఒక వ్యక్తి, శ్యామ్జీ కృష్ణవర్మ. లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే సంస్థను స్థాపిస్తాడు. హోమ్ రూల్ లీగ్ కాదు, తిలక్ అండ్ విన్సెంట్ వేరు, ఇక్కడ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ 1905లో అండి. ఇది ఫేమస్ బిట్, మనకి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది, వెరీ ఫేమస్ బిట్. లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ స్థాపన ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణవర్మ అని చెప్పేసి. హోమ్ రూల్ లీగ్ అంటే మళ్ళీ ఈ 1917, 16, 18లో ఉద్యమం చేసిండ్రు మన ఈ తిలక్ వీళ్ళంతా. రైట్. ఈ శ్యామ్జీ కృష్ణవర్మ పత్రిక ఇండియన్ సోషలిస్ట్ పత్రిక అని చెప్పేసి. ఇండియన్ హౌస్ అని చెప్పేసి అతనికి ఒక బిల్డింగ్ కూడా ఉన్నది లండన్లో. పేర్లన్నీ ఇండియన్స్ది, శ్యామ్జీ కృష్ణవర్మ అని చెప్పేసి. నెక్స్ట్ విలేజ్ డిఫెన్స్ కమిటీ అని, ఇది వాస్తవంగా 1990sలో ఉండే. ఈ జమ్మూ కాశ్మీర్లో విలేజ్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడము, అక్కడ ఉన్న మిలిటెన్స్ దాడులని అరికట్టేందుకు 1990sలో విలేజ్ డిఫెన్స్ కమిటీ అని చెప్పేసి సామాన్యులకు కూడా ఆయుధాలు ఇచ్చిండ్రు, ఈవెన్ ఉమెన్స్ కూడా ఇచ్చిండ్రు. ఇది కాంట్రవర్సీ అప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఈ ఆయుధాలతోని అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ని ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు, అలిగేషన్స్ వస్తే దీన్ని రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు జమ్మూలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్గా పేరు మార్చి మళ్ళీ ఈ జమ్మూలో, నాట్ కాశ్మీర్లో, జమ్మూలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఈ హోమ్ మినిస్ట్రీ PIBలో అప్డేట్ చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ 1990sలో ఉండేది, రద్దయింది, అలిగేషన్స్ వచ్చినాయి. విలేజ్ డిఫెన్స్ గ్రూప్లో ఎవరు ఉంటారు అంటే ఈ సైన్యం కొంతమందికి ట్రైనింగ్ ఇస్తుంది సెలెక్టెడ్ పీపుల్కి. సో వాళ్ళు ఆ గ్రామంలో ఉండి ఈ పాకిస్తాన్ కానీ ఈ కాశ్మీర్ వేర్పాటువాదులు కానీ మిలిటెంట్స్ వాళ్ళు రాకుండా వీళ్ళు కాపాడాల్సి ఉంటుంది. సో సైన్యంతో సమన్వయంతో పనిచేస్తుంది విలేజ్ డిఫెన్స్ గ్రూప్ అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ వెబ్సైట్ చెప్తుంది మనకి. సో అది ఇంతకుముందు కాంట్రవర్సీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మొల్లు పిరవర్ అని చెప్పేసి. సో మొల్లు పిరవర్ ఒక టాబ్లెట్ అండి, ఇది కరోనాకి టాబ్లెట్, ఇది యాంటీవైరల్ డ్రగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని WHO అనేది ఈ COVID-19 ప్రోటోకాల్లో చేర్చింది. సో COVID-19 ప్రోటోకాల్ అంటే ఏంటిదంటే ఏ మందులు ఇవ్వచ్చు అని చెప్పేది COVID-19 ప్రోటోకాల్. WHO ఇంజెక్షన్స్ కాకుండా ఫస్ట్ టైం టాబ్లెట్ని చేర్చింది. ఇది ఇప్పటికే ఇండియాలో ఉన్నది. సో ఇండియాలో అనేది అప్రూవ్డ్ బట్ నాట్ రికమెండెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మొల్లు పిరవర్ యొక్క స్టేటస్ ఇండియాలో ఏంటి అంటే ఇది అప్రూవ్ అయింది కోవిడ్ చికిత్సలో, బట్ నాట్ రికమెండెడ్ మీన్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదించింది, బట్ ICMR అనేది ప్రోటోకాల్లో చేర్చలేదు ఈ మొల్లు పిరవల్ని, కాబట్టి మనకి ఇస్తలేరు. నెక్స్ట్ WHO అనేది చేర్చింది. సో ఇది ఇండియాలో ఉన్నది, ఫస్ట్ టైం UKలో దీన్ని ఉపయోగించిండ్రు, నెక్స్ట్ USAలో ఉపయోగించిండ్రు. USA దీన్ని మెర్క్ అంటాం. USA ఒక సంస్థ మెర్క్ అనేది దీన్ని తయారు చేసింది. రైట్. ఇది ఎందుకు ఇండియాలో బ్యాన్ చేయబడింది అంటే ప్రోటోకాల్లో చేర్చలేదు. WHO కూడా ఆలస్యంగా ఎందుకు చేర్చిందంటే ఎప్పుడో కానీ దీన్ని వాడద్దు,
సో కోవిడ్-19 వచ్చినాక 5 days వరకే వాడాలి అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ ఉన్నది. సో ప్రాబ్లం ఏంటి అంటే ఈ మనిషి యొక్క డిఎన్ఏలో మ్యూటేషన్స్ వస్తున్నాయి, దీనివల్ల ఇబ్బంది అని చెప్పేసి ఇది రికమెండేషన్ ఎక్కువ చేయట్లేదు. సో డాక్టర్లు చెప్తే తప్పించి దీన్ని వాడద్దు. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఖేర్సన్ అని చెప్పేసి. సో ఖేర్సన్ ఉక్రెయిన్ అనుకుంటే ఇది క్రిమియా అనుకుంటే క్రిమియా దగ్గరనే ఉంటే సో దీన్ని రష్యా అనేది ఆక్రమణ చేసింది. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినాక ఈ 8 days తర్వాత 9 days 8 days మొత్తం మీద సో ఈ రష్యా ఖేర్సన్ని ఆక్రమించింది, చిన్న పట్టణం మాత్రం ఆక్రమణ చేసింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ ఆక్యుపై ఖేర్సన్, రైట్. నెక్స్ట్ స్విట్జర్లాండ్ అంటే ఏంటిదంటే ఇది వాస్తవంగా స్విట్జర్లాండ్ మన లెక్కనే ఈ మిలిటెన్స్ పరంగా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. నాటోలో చేరలేదు, యూరోపియన్ యూనియన్లో చేరలేదు, ఈ వార్సా ట్రీటీ అని మనకు తెలుసు ఈ రష్యా ఆధ్వర్యంలో ఉంటుంది, దాంట్లో చేరలేదు. సో న్యూట్రాలిటీ మెయింటైన్ చేసింది. 1815 వియన్నా మీటింగ్లో సో వియన్నా మీటింగ్లో దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది, దీన్ని న్యూట్రాలిటీ. సో న్యూట్రాలిటీ అనేది అడాప్ట్ చేసుకున్నది, మిలిటెన్సీ పరంగా మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పేసి వియన్నా మీటింగ్లో చెప్పింది స్విట్జర్లాండ్. సో ఆల్మోస్ట్ 207 years అవుతుంది. ఇప్పుడు తొలిసారిగా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా మీద ఐరోపా శాంక్షన్స్ విధించింది, వాటిని అన్నింటినీ స్విట్జర్లాండ్ ఆమోదించింది అంటే ఉక్రెయిన్ సపోర్ట్ చేసినట్టే. సో న్యూట్రాలిటీ అనేది స్టాండ్ అనేది పోయింది, ఒకవైపు వంగింది. వెరీ ఫస్ట్ టైం 200 years చరిత్రలో స్విట్జర్లాండ్ అనేది వెరీ ఫస్ట్ టైం ఒక దేశానికి ఫేవర్గా ఉన్నది, ఒక దేశానికి అపోజిషన్గా ఉన్నది. ఇన్ని రోజులు కూడా ఎటువంటి యుద్ధం జరిగినా ఆఫ్ఘన్, అమెరికా, సిరియా, ఇంకా ఈ క్యూబా ఎందులో కూడా ఈ తలొగ్గలే న్యూట్రాలిటీ మెయింటైన్ చేసింది. సో మనలాగే ఉన్నది, బట్ స్విట్జర్లాండ్ లాస్ట్కి అయితే రష్యాకి అపోజిషన్లో వెళ్ళిపోయింది. ఈవెన్ స్విట్జర్లాండ్ రాజధాని ఏంటి, ఇది జెనీవా కదా. సో జెనీవాలో చాలా రకమైన హెడ్ క్వార్టర్స్ ఉంటాయి యుఎన్వై, కానీ ఈ స్విట్జర్లాండ్ 2002లో జరిగింది లాస్ట్కి అయితే. సో కూటమిలో ఎక్కువ ఉండదు, బట్ 2002లో చేరింది. ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది మనకి ఇది. సో ITU అని చెప్పేసి రాయలే మనం. సో రైట్, ITU. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి ITU ఉంటుంది. సో ITU కార్యాలయం కూడా ఉన్నది, జెనీవాలో ఉన్నది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే సో మనకి ఈ ITU యొక్క ఈ ప్రాంతీయ కార్యాలయం అంటాం, సో ఏరియా ఆఫీస్ అంటాం ఢిల్లీలో. సో ఢిల్లీలో ఏర్పాటు అని చెప్పేసి ఈ దక్షిణాసియా యొక్క ప్రాంతీయ కార్యాలయము ఢిల్లీలో అని చెప్పేసి ITU అండ్ ఇండియా ప్రభుత్వం మధ్యన ఒప్పందం జరిగింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి ఒక సంఘం అది. సో ఢిల్లీలో ఏర్పాటు వెరీ ఇంపార్టెంట్. ఇది UNY యొక్క సంస్థ అనేది మన ఈ దక్షిణ ఆసియా యొక్క ప్రాంతీయ కార్యాలయము ఏరియా ఆఫీస్ అనేది ఇక్కడ ఉన్నది ఢిల్లీలో. సో దీన్ని ఏమంటామంటే హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్, HC అని చెప్పేసి పిలుస్తాం. హోస్ట్ కంట్రీ అగ్రిమెంటు ఏరియా ఆఫీస్ అనుకోండి. సో ఢిల్లీలో ఉన్నది ఈ ITU యొక్క దక్షిణాసియా సదస్సు అనేది. సో ఇది 4th March కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.